దేశ రాజధానిలో మోసపూరిత సైబర్ కాల్ సెంటర్ నెట్వర్క్ గుట్టురట్టయింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి ఢిల్లీలోని షో మార్కెట్లో ఉన్న 3 సైబర్ నేర కాల్ సెంటర్లపై దాడులు చేశారు. టెలికాలర్లుగా పనిచేస్తున్న 21 మంది తెలుగు యువతులతో పాటు మరో బ్యాంక్ ఖాతాదారుని అదుపులోకి తీసుకున్నారు. కాల్ సెంటర్ నిర్వాహకులు లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్, అనిల్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. సైబర్ ముఠా తెలంగాణకు చెందిన యువతులను టెలికాలర్గా నియమించుకుని ఏడాదిన్నరగా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులమంటూ బాధితులకు ఫోన్లు చేసి ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫికేషన్ ఛార్జీలు, డాక్యుమెంటేషన్ ఫీ, బీమా పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 22 సైబర్ మోసాల కేసులతో నిందితులకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఈ ఆపరేషన్లో 23 మొబైల్ ఫోన్లు, 2 బ్యాంక్ పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న టెలికాలర్లను పలువురు కోరుట్ల, హైదరాబాద్లో, సైబరాబాద్, బోర్బండ, మహబూబ్ నగర్ ప్రాంతాలకు చెందిన వారుగా ఉన్నారని పోలీసులు తెలిపారు.